అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. ఇది చూసారంటే మన దగ్గర సామ్సంగ్ T7 SSD వచ్చి ఉంది. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం చూసారంటే ఈ సామ్సంగ్ T7 SSD ఒక అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూనే చూడబోతున్నాం. సో రండి స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు చూసారంటే మనం సామ్సంగ్ T7 SSD ఒక అన్బాక్సింగ్ ఓవర్వ్యూ చూద్దాం. సో ఇదే చూసారంటే మనకి సామ్సంగ్ T7 SSD ఒక బాక్స్ అని చెప్పాలి. ఇది వచ్చి మనకి రీటైల్ యూనిట్ మనం ఫ్లిప్కార్ట్లోనే పర్చేస్ చేసాము. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసారంటే మనకి 3 years వారంటీ అని చెప్పి రాస్తున్నారు. కాంపాటబిలిటీ వచ్చి మనకి పీసీ, ఫోను, దాని తర్వాత ల్యాప్టాప్, ఐప్యాడ్, ట్యాబ్లెట్ అని చెప్పి అన్ని డివైస్కి మనకి కాంపాక్టబులే. అది కాకుండా మనకి బాక్స్ కంటెంట్స్ వచ్చి ఇచ్చారు. రైట్ హ్యాండ్ సైడ్ చూసారంటే మనకి దీంట్లో వచ్చి రీడ్ స్పీడ్ వచ్చి 1050 MB/s వచ్చి సపోర్ట్ చేస్తుంది. రైట్ స్పీడ్ చూసారంటే మనకి 1000 MB/s వచ్చి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో వచ్చి USB 3.2 Gen 2 సపోర్ట్ వచ్చి ఇచ్చారు. సో లేటెస్ట్ అయిన USB ప్రోటోకాల్స్ వచ్చి దీంట్లో మనకి సపోర్ట్ ఇచ్చారని చెప్పాలి. వెనకాల పక్క చూసారంటే మనకి ప్రైసింగ్ వచ్చి ఇచ్చారు. సో ప్రైసింగ్ వచ్చి మనకి 24,000 రూపీస్ వచ్చి MRP వచ్చి ఇచ్చారు. బట్ ఇది చూసారంటే ఒక 2 years ముందు ప్రైసింగ్ అని చెప్పాలి. ఇప్పుడు వచ్చి మీరు ఒక 9,000 రూపీస్కి అమెజాన్ లేదంటే ఫ్లిప్కార్ట్లో వచ్చి మీరు పర్చేస్ వచ్చి చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చి మనం బాక్స్ లోపల ఏముంది అని చెప్పి చూద్దాం. బాక్స్ లోపల చూసారంటే ఇంకొక బాక్స్ ఉంది. దాని మీద చూసారంటే మనకి పెద్దగా సామ్సంగ్ బ్రాండింగ్ వచ్చి ఇచ్చారు. దాని లోపల చూసారంటే మనకి SSD ఉంది. సో ఇది వచ్చి 1 TB వర్షన్ బ్లూ కలర్. సో ఇదే చూసారంటే మనకి 1 TB T7 SSD అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే బాక్స్ లోపల ఇంకొక యాక్సెసరీస్ బాక్స్ ఉంది. సో ఈ యాక్సెసరీస్ బాక్స్ లో చూసారంటే మనకి ఏమేమి ఉంది అని చెప్పి మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ చూసారంటే ఒక సామ్సంగ్ పోర్టబుల్ SSD ఒక వారంటీ అండ్ ఇన్స్టాలేషన్ గైడ్ వచ్చి మనకి ఇచ్చారు. నెక్స్ట్ చూసారంటే ఒక USB Type C to USB Type C USB 3.2 Gen 2 కేబుల్ వచ్చి ఇచ్చారు. సో ఇది లేటెస్ట్ అయిన ఒక USB Type C to Type C ప్రోటోకాల్ కేబుల్ అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే అదే USB 3.2 Gen 2 లో USB Type C to Type A కేబుల్ వచ్చి ఇచ్చారు. సో సూపర్ అయిన విషయం, రెండు లేటెస్ట్ అయిన కేబుల్స్ మనకి ఇచ్చారు. Type C to Type C ఉంది, దాంతో చూసారంటే Type C to Type A వచ్చి మనకు ఉంది. బాక్స్ లో వచ్చి ఇంతే ఉంది. ఇప్పుడు చూసారంటే మనం ఈ SSD యొక్క ఓవర్వ్యూ వచ్చి చూద్దాం. సో ఫస్ట్ చూసారంటే SSD చాలా లైట్ గా ఉంది. జస్ట్ 58 గ్రాములు మాత్రమే. ఇది వచ్చి మనకి బ్లూ కలర్ సామ్సంగ్ అని చెప్పి పెద్దగా వచ్చి మనకి బ్రాండింగ్ వచ్చి ఇచ్చారు. సో SSD చాలా చిన్నగా చాలా పోర్టబుల్ గా ఉంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసారంటే మనకి USB Type C పోర్ట్ ఉంది. అదిలా చూసారంటే మనకి ఒక LED లైట్ వచ్చి ఇచ్చున్నారు. సో ఈ LED లైట్ ఎందుకు చూసారంటే మనకి కనెక్టెడ్ గా ఉందా, ఆన్ లో ఉందా, ఆఫ్ లో ఉందా అని చెప్పి మనం ఆ LED లైట్ పెట్టుకొని మనం వచ్చి కనుక్కోవచ్చు. నెక్స్ట్ చూసారంటే మనకి SSD వచ్చి చాలా సన్నగా ఉంది అని చెప్పాలి. వెనకాల పక్క చూసారంటే మనకి సామ్సంగ్ పోర్టబుల్ SSD T7 అని చెప్పి రాసున్నారు. ఓకే గైస్, ఇప్పుడు వచ్చి మీరే అన్బాక్సింగ్ వచ్చి చూసేసి వచ్చుంటారు. ఇప్పుడు వచ్చి మనం ఫుల్ రివ్యూ వచ్చి చూద్దాం. సో ఫుల్ రివ్యూ తీసుకున్నారంటే ఫస్ట్ వచ్చి మనకి బిల్ క్వాలిటీ. సో బిల్ క్వాలిటీని తీసుకున్నారంటే సామ్సంగ్ ఇక్కడ ఒక సూపర్ అయిన విషయం చేశారని చెప్పాలి. ఫుల్ మెటల్ బిల్ క్వాలిటీ ఇచ్చారు. ఎటువంటి ఒక చీప్ మెటీరియల్స్ మనకి యూస్ చేయలేదు. హై క్వాలిటీ మెటల్ వచ్చి యూస్ చేశారు. అదిలా చూసారంటే మనకి సైజ్ని చూసారంటే సైజ్ వచ్చి మనకి చాలా చిన్నది. ఎంత చిన్నదంటే మీ వాలెట్లో ఉండే ఒక క్రెడిట్ కార్డ్ లేదంటే డెబిట్ కార్డ్ కన్నా ఒక చిన్న SSD అని చెప్పాలి. మనకి అంత చిన్న SSD. అది కాకుండా చూసారంటే చాలా స్లిమ్ గా ఉంది. వెయిట్ వచ్చి మనకి జస్ట్ 58 గ్రామ్స్. అవునండి, 58 గ్రామ్సే. 1 TB SSD వచ్చి మనకి జస్ట్ 58 గ్రామ్సే. సో అంత స్లిమ్ గా, అంత పోర్టల్ గా, అదేలా చూసారంటే మనకి ఒక హై క్వాలిటీ మెటల్ వచ్చి యూస్ చేశారు. ఓవరాల్ గా చెప్పాలంటే బిల్ క్వాలిటీ వచ్చి సామ్సంగ్ 10 out of 10 ఎటువంటి ఒక కంప్లైంట్స్ లేదు అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే మనకి స్పీచ్. సో దీంట్లో చూసారంటే ఫస్ట్ వచ్చి మనకి USB 3.2 Generation 2 సపోర్ట్ వచ్చి ఉంది. సామ్సంగ్ చూసారంటే మనకి 2 కేబుల్స్ వచ్చి ఇచ్చున్నారు. 2 కేబుల్స్ చూసారంటే మనకి లేటెస్ట్ అయిన USB 3.2 Generation 2 సపోర్ట్ ఉండే కేబుల్స్ అని చెప్పాలి. సో దీంట్లో మనకి సామ్సంగ్ వాళ్ళు క్లెయిమ్ చేసే స్పీడ్స్ ఏంటని చూసారంటే మనకి రీడ్ వచ్చి మనకి 1050 MB/s వచ్చి క్లెయిమ్ చేస్తున్నారు. రైట్ చూసారంటే మనకి 1000 MB/s వచ్చి మనకి రైట్ స్పీడ్స్ వచ్చి క్లెయిమ్ చేస్తున్నారు. సో ఈ రీడ్ స్పీడ్స్, ఈ రైట్ స్పీడ్ చూసారంటే మీకు కావాలి అనుకుంటే మీరు USB 3.2 Generation 2 కేబుల్ అదేలా చూసారంటే అదే USB 3.2 Generation 2 పోర్ట్స్ యూస్ చేస్తే మాత్రమే ఈ స్పీడ్స్ వచ్చి మీరు అచీవ్ చేయగలుగుతారు. సో నేను చూసారంటే నా iMacలో యూస్ చేయడానికి ఈ ఒక SSD వచ్చి కొన్నానని చెప్పాలి. సో iMacలో నా దగ్గర 2 పోర్ట్స్ వచ్చి ఉంది. ఫస్ట్ పోర్ట్ ఏంటి చూసారంటే మనకి థండర్బోల్ట్ పోర్ట్. సో థండర్బోల్ట్ పోర్ట్ వచ్చి మనకి USB 3.2 కాదు, USB 3.1. సో USB 3.1 లో నేను వచ్చి టెస్ట్ చేశాను. సో USB 3.1 లో నేను టెస్ట్ చేసినప్పుడు మనకి రీడ్ స్పీడ్ చూసారంటే 863 MB/s వచ్చి దొరికింది. రైట్ స్పీడ్ చూసారంటే మనకి 761 MB/s వచ్చి దొరికింది. సో ఇది చూసారంటే మనకి USB 3.1 లో. అదేలా చూసారంటే మనకి USB 3
సో యూఎస్పీ 3లో వచ్చి నేను చెక్ చేసినప్పుడు మనకి రీడ్ వచ్చి 410 MB/s వచ్చి దొరికింది. అదిలా చూసారంటే రైట్ వచ్చి మనకి 390 MB/s వచ్చి దొరికింది. సో మీరు చూడవచ్చు యూఎస్పీ 3.1కి అదేలా చూసారంటే యూఎస్పీ 3కి ఎంత డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి. అదేలా చూసారంటే మీకు యూఎస్పీ 3.1కి యూఎస్పీ 3.2కి కూడా వచ్చి మీరు డిఫరెన్స్ ఉంటుంది. సో నేను చూసారంటే యూఎస్పీ 3.1లోనే ఈ ఎస్ఎస్డీని వచ్చి వాడబోతున్నాను. నేను వచ్చి ఫోటో ఎడిటింగ్ దాని తర్వాత వీడియో ఎడిటింగ్కే వాడబోతున్నాను. నాకు వచ్చి 863 MB/s వచ్చి చాలా ఎనఫ్ అయిన ఒక స్పీడ్ అని చెప్పాలి. మీ దగ్గర యూఎస్పీ 3.2 ఉన్నిందంటే ఖచ్చితంగా మీరు వాడుకున్నారంటే మీకు ఫుల్గా చూసారంటే ఆ 1000 MB/s వచ్చి చాలా ఈజీగా మీరు అచీవ్ చేయొచ్చు. ఓవరాల్గా స్పీడ్స్ చూసారంటే మీరు కరెక్ట్ అయిన యూఎస్పీ కేబుల్ దాని తర్వాత కరెక్ట్ అయిన యూఎస్పీ పోర్ట్లో వాడారంటే స్పీడ్స్ వచ్చి చాలా బాగా వచ్చి మీకు వస్తుంది. సో ఈ ఎస్ఎస్డీ వచ్చి ఒక సూపర్ ఫాస్ట్ అయిన ఒక ఎస్ఎస్డీ అని చెప్పాలి. ఫైనల్గా చూసారంటే మనకి యాప్ సపోర్ట్. సో సామ్సంగ్ వాళ్ళు ఇంకొక సూపర్ అయిన విషయం ఏంటి చూసారంటే ఈ సామ్సంగ్ ఎస్ఎస్డీకి ఒక సూపర్ అయిన సాఫ్ట్వేర్ సపోర్ట్ వచ్చి ఇచ్చారని చెప్పాలి. సో మన ఎస్ఎస్డీ లోపలే చూసారంటే మనకి అన్ని ప్యాకేజెస్ వచ్చి మనకి ఇచ్చున్నారు. మీరు విండోస్ వాడినా మనకి వచ్చి ఒక సాఫ్ట్వేర్ వచ్చి ఇచ్చున్నారు. అదేలా చూసారంటే మీరు మ్యాక్ వాడినా మ్యాక్లో కూడా ఒక సాఫ్ట్వేర్ ఇచ్చున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ వాడితే ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా మనకు వచ్చి సాఫ్ట్వేర్ వచ్చి ఇచ్చున్నారు. సో అన్నిటికైనా ఒక సూపర్ అయిన ఫీచర్ ఏంటని చూసారంటే ఈ సామ్సంగ్ ఎస్ఎస్డీ వచ్చి మనకి మొత్తంగా 2 వేరియంట్స్లో వచ్చి వస్తుంది. ఒకటి చూసారంటే మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు వస్తుంది. ఇంకోటి చూసారంటే వితౌట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి వస్తుంది. సో మీరు వచ్చి ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు కొన్నారంటే ఈ సాఫ్ట్వేర్లో యూస్ చేసినాకనే మీరు ఆ ఫింగర్ ప్రింట్ స్కానర్ని వచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు, లేదంటే చూసారంటే అన్లాక్ వచ్చి చేయొచ్చు. నేను చూసారంటే ఫింగర్ ప్రింట్ స్కానర్ లేన వేరియంటే వచ్చి కొన్నాను. సో ఇది చూసారంటే ఫింగర్ ప్రింట్ స్కానర్ లేన వేరియంటే. బట్ దీంట్లో వచ్చి ఫింగర్ ప్రింట్ స్కానర్ లేకపోయినా కూడా ఒక సూపర్ అయిన విషయం ఏంటి చూసారంటే మనకి పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ వచ్చి ఇచ్చారు. అవునండి, మీరు ఒకసారి ఎస్ఎస్డీ వచ్చి కనెక్ట్ చేసినాక ఆ సాఫ్ట్వేర్ పెట్టి మీరు పాస్వర్డ్ పెట్టి ఎన్క్రిప్ట్ వచ్చి చేసుకున్నారంటే మీరు ఏ కంప్యూటర్లో వేసినా కూడా ఈ ఎస్ఎస్డీ వచ్చి పాస్వర్డ్ లేకుండా మీకు ఓపెన్ అవ్వదు. ఆ కంప్యూటర్లో మీరు మళ్ళీ సామ్సంగ్ సాఫ్ట్వేర్ ఎక్కిచేసి ఈ పాస్వర్డ్ కొడితే మాత్రమే మనకు వచ్చి ఓపెన్ అవుతుంది. ఆ పాస్వర్డ్ లేకుండా ఎవరు ఎస్ఎస్డీలోంచి మీరు ఎటువంటి ఒక డేటాస్ వచ్చి బయటికి కాపీ చేయలేరు. అదిలా చూసారంటే పేస్ట్ వచ్చి చేయలేరు. ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి మీరు వచ్చి ఆ పాస్వర్డ్ కొడితే మాత్రమే మనకు ఓపెన్ అవుతుంది. బట్ ఈ పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ వచ్చి మనకి ఆప్షనలే, మీరు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర ఏమైనా చాలా ప్రైవేట్ అయినా లేదంటే హై కాన్ఫిడెన్షియల్ డేటా ఉండిందంటే ఈ పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ వచ్చి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ ప్రైస్ రేంజ్లో వేరే ఏ ఎస్ఎస్డీ చూసారంటే ఈ పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ వచ్చి మనకి ఖచ్చితంగా ఆఫర్ చేయరు. సో పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ వచ్చి ఖచ్చితంగా ఒక సూపర్ అయిన విషయం ఈ ఎస్ఎస్డీకి. నెక్స్ట్ చూసారంటే మనకి అదే సాఫ్ట్వేర్లో మనకి సామ్సంగ్ వాళ్ళు ఎస్ఎస్డీకి సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా ఇస్తున్నారండి. అవునండి, ఎస్ఎస్డీకి సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చి ఇస్తున్నారు. నేను చూసారంటే కొన్న వెంటనే మనకు ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చి వచ్చింది. సో మీకు ఎస్ఎస్డీకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ఆ సాఫ్ట్వేర్లో మనకి వచ్చి ఇస్తున్నారు. ఫైనల్గా చూసారంటే మనకి ప్రైసింగ్. సో ఎస్ఎస్డీ వచ్చి మనకు ఆల్మోస్ట్ ఒక 2 years ముందర లాంచ్ అయింది. 2 years ముందర లాంచ్ అయినప్పుడు ఎస్ఎస్డీ ప్రైసింగ్ చూసారంటే చాలా హైగా వచ్చి ఉంది. ఆల్మోస్ట్ చూసారంటే 24,000 రూపీస్కి వచ్చి మనకి సేల్ అవుతుంది. బట్ ఇప్పుడు ఒక 2 monthsగా చూసారంటే ఈ సామ్సంగ్ T7 ఎస్ఎస్డీ వచ్చి చాలా ప్రైస్ తక్కువకి వచ్చి అమ్ముతుంది. ఎంతకు ప్రైస్ చూసారంటే మనకి ఈ రోజు మీరు ఎస్ఎస్డీని 9,000 రూపీస్కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. సో నేను చూసారంటే లాస్ట్ మంత్ వచ్చి 9,000 రూపీస్ ప్లస్ బ్యాంక్ ఆఫర్స్ క్యాష్ బ్యాక్ అంతా ఉంది. అంతా కలిపి చూసారంటే ఒక 7,800 రూపీస్కి ఏదో నేను వచ్చి పర్చేస్ వచ్చి చేసుకున్నాను. సో ఆ ప్రైస్కి ఖచ్చితంగా సామ్సంగ్ T7 ఎస్ఎస్డీ వచ్చి చాలా వర్త్ అని చెప్పాలి. ఈ రోజు కూడా వచ్చి మనకి 9,000 రూపీస్ ప్లస్ వచ్చి మనకి కార్డ్ ఆఫర్స్ వచ్చి ఇస్తున్నారు. మీరు అరౌండ్ ఒక 7,500 రూపీస్ 8,000 రూపీస్కి పర్చేస్ చేసుకోవచ్చు. ఆ ప్రైస్ రేంజ్లో ఈ ఎస్ఎస్డీ చూసారంటే మనకి ఐమ్యాక్తో కాంపాక్టబుల్గా ఉంటుంది, ల్యాప్టాప్తో కాంపాక్టబుల్, ఐప్యాడ్తో కాంపాక్టబుల్, ఆండ్రాయిడ్ ఫోన్, iOS అన్నిటితో చూసారంటే ఇది మనకి ఫుల్లీ కాంపాక్టబుల్ అయిన ఒక ఎస్ఎస్డీ అని చెప్పాలి. సో ఈ ఎస్ఎస్డీ వచ్చి మనకి చాలా ఫాస్ట్ అయిన ఒక ఎస్ఎస్డీ. అదేలా చూసారంటే మనకి పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ ఉండే ఒక ఎస్ఎస్డీ. సో ఓవరాల్గా చూసారంటే ఈ ప్రైస్కి ద బెస్ట్ ఎస్ఎస్డీ అని చెప్పి చాలా ఈజీగా చెప్పొచ్చు. సో ఈ వీడియోకి ఇంతే. వీడియో అయితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయండి, క్వశ్చన్కి ఇది కమ్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.